90% క్రియేటర్స్ ఏం చేస్తారంటే డైలీ వీడియో అప్లోడ్ ఇస్తారు. 100-200 వ్యూస్ వచ్చి ఆగిపోతాయి అనమాట. సో వాచ్ టైం ఎంత వస్తుందండి? 1 అవర్ 2 అవర్స్ మధ్యలో వస్తుంది అనమాట. సో అలా వాచ్ టైం వస్తుంది కాబట్టి చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే డైలీ వీడియో అప్లోడ్ చేసే వాళ్ళు ఒక 10 డేస్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత 1 అవర్ 2 అవర్ అండ్ వాచ్ టైం అనేది సో మానిటైజేషన్ సెక్షన్ లో యాడ్ అవుతుంది. అంతకు మించి వాచ్ టైమే అడగదనమాట. సో వాచ్ టైమే వస్తలేదని ఏం చేస్తారంటే సో వీడియోస్ చేయడమే మానేస్తారనమాట. సో డైలీ వీడియో అప్లోడ్ చేస్తారు. సో అతనికి 100-200 వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో అలా 90% క్రియేటర్స్కి అలాగే జరుగుతుంది అనమాట. 100-200 వ్యూస్ వస్తున్నాయి. సో అంతకే ఆగిపోతుంది అనమాట. సో అలా యాడ్ అయితే మానిటైజేషన్ సెక్షన్ లో వాచ్ టైం అనేది అలా యాడ్ అయితే సో ఎప్పుడు మానిటైజేషన్ చేసుకోవాలి అండ్ 365 డేస్ లో మనకు 4000 వాచ్ టైం కంప్లీట్ కావాలి. సో అలా అవుతుంది అంటే సో అలా కాదనమాట. సో మీరేం చేస్తారంటే డైలీ వీడియో అప్లోడ్ చేస్తారా, వీక్లీ అప్లోడ్ చేస్తారా అండ్ మంత్లీ అప్లోడ్ చేస్తారా అండ్ 1 డే గ్యాప్ ఇచ్చి 1 డే అప్లోడ్ చేస్తారా, మీ ఇష్టం. సో నేను ఈ రోజు వీడియోలో వాచ్ టైం తెచ్చుకోవాలి కదా. మీకు నితిన్ మనకు 30 డేస్లో వాచ్ టైం తెచ్చుకోవాలి. చాలా క్రియేటర్స్కి వాచ్ టైం రాదు కదా. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా గాయస్. సో మీరు డైలీ వీడియో అప్లోడ్ ఇస్తారా అండ్ మంత్లీ అప్లోడ్ ఇస్తారా నేను చెప్తాను. మొత్తం ప్రాసెస్ చెప్తాను, వాచ్ టైం ట్రిక్ చెప్తాను అనమాట. సో మీకు వాచ్ టైం 1 అవర్ యాడ్ అవుతున్నాయి కదా. సో మానిటైజేషన్ సెక్షన్లో 1 అవర్ యాడ్ అవుతుంది. ఓకే, ఆ 1 అవర్ వాచ్ టైం యాడ్ అయితే మనం సక్సెస్ఫుల్గా సో మనం చేరామన్నమాట. సో మనం 4000 వాచ్ టైం వితిన్ మనం 30 డేస్లో తెచ్చుకుంటే ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది అనమాట. 30 డేస్లో వాచ్ టైం తెచ్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటంటే 4000 వాచ్ టైం వితిన్ మనం 30 డేస్లో ఎలా తెచ్చుకోవాలి. ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు నుండి స్కిప్ అయితే చేయకండి. సో 4000 వాచ్ టైం తెచ్చుకోవడానికి నానా కష్టాలు పడతారనమాట. 4000 వాచ్ టైం తెచ్చుకోవడానికి 3 years 4 years పడ్డది. అన్న మాకు 4000 వాచ్ టైం వస్తలేదని ఇలా కామెంట్ చేసేవాళ్ళు చాలా ఉన్నారనమాట. సో అట్లా మీరు 4000 వాచ్ టైం తెచ్చుకోవాలంటే సో ఈ రోజు వీడియో చూసిన అనుకోండి మీ వాచ్ టైం కంప్లీట్. ఓకే, కంప్లీట్ ఎలా అవుతుంది అనేది ప్రాసెస్ చెప్తాను అనమాట. ఓకే, కంప్లీట్ అంటే నేను కంప్లీట్ ఇచ్చాను. ఓకే, సో మొత్తం వీడియో చూసేయండి. వీడియో చూస్తే మొత్తం అర్థమవుతుంది. వీడియోలో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ మాత్రం ఇచ్చుకోండి. ఓకే, వీడియో పూర్తిగా చూసేయండి. సో మీరు లైక్ ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం. బట్ ఈ వీడియో మొత్తం ఫుల్ చూసేస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోలకు వెళ్ళిపోదాం. ఇందాక చెప్పాను కదా మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. డైలీ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు వాచ్ టైం వ్యూస్ వస్తలేవని అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూస్ వస్తలేవని మీరు ఏం చేస్తారంటే సో ఆపేస్తారనమాట. సో అలా ఆపేయద్దు. సో మీరేం చేస్తారంటే మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. 30 days 30 వీడియోస్ అప్లోడ్ చేయండి. 30 days 30 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత చూడండి సో ఒక్క వీడియో సో అందులో నేను చెప్తా చూడండి. 30 days 30 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి. సో అక్కడ మీకు ఎంత వ్యూస్ వస్తున్నాయి చూడండి గాయ్స్. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ రైట్ చేసుకున్నా చూడండి అండ్ ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్ కోసం 30 డేస్లో ఫస్ట్ నుండి అండ్ 5th డేస్ వరకు మీరు వీడియోస్ అప్లోడ్ చేశారనుకోండి. మీకు 1 2 3 4 5 డేస్ అనమాట. నేను ఇక్కడ రైట్ చేసుకున్నాను. సో అలా అండ్ ఇప్పుడు చూడండి 5 days మీరు వీడియోస్ అప్లోడ్ చేశారు అండ్ ఒక వీడియోకి 50 వ్యూస్ వస్తున్నాయి అండ్ సెకండ్ వీడియోకి 70 వ్యూస్ వస్తున్నాయి అండ్ థర్డ్ వీడియోకి 110 వ్యూస్ వస్తున్నాయి అండ్ 4th వీడియోకి 50 వ్యూస్ వస్తున్నాయి అండ్ 5th వీడియోకి 60 వ్యూస్ వస్తున్నాయి. ఈక్వల్ మనకు 340 5 డేస్లో 340 వ్యూస్ వచ్చినాయి. ఈక్వల్ కలిపి 340 వ్యూస్ వచ్చినాయి అనమాట. ఎంత? 5th డే అంటే 5 డేస్లో మనకు 340 వ్యూస్ వచ్చినాయి ఈక్వల్ అనమాట. సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే వ్యూస్ వస్తలేవని గ్యాప్ ఇచ్చారనమాట. ఇక్కడ ఇప్పుడు 5 days వీడియోస్ అప్లోడ్ చేశారు. 1 month మనం టార్గెట్ పెట్టుకున్నాం. 1 monthలో మనం 4000 వాచ్ టైం రావాలి కాబట్టి టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి మనం 5 daysలో మనకు 340 వ్యూస్ వచ్చినాయి. 340 వ్యూస్ వచ్చి మనకు సో మళ్ళీ 5 days గ్యాప్ ఇచ్చినాం. గ్యాప్ ఇచ్చిన తర్వాత మనకు సో అల్గోరిథం ఎలా పుష్ చేస్తుంది అంటే సో మళ్ళీ రీచ్ డౌన్ చేస్తుంది. అదొకటి జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ నుండి 5th వరకు ఓకే అప్లోడ్ చేశారు. 340 వ్యూస్ వచ్చినాయంటే చాలా మంచి విషయం అనమాట. 340 వ్యూస్ అంటే తక్కువనా? సో ఒక వీడియోకి 50 60 70 వ్యూస్ వచ్చినాయంటే చాలా మంచి వీడియో అనమాట. అంటే మీరు మంచి వీడియో చేస్తున్నారు కాబట్టి అంత పీపుల్స్ మీ వీడియో చూస్తున్నారు అనమాట. సో ఇంకా కొద్దిగా గ్రో చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి మీరు ఎలా మాట్లాడుతున్నారు, స్టైల్లో మాట్లాడుతున్నారా, ఎలా బోరింగ్ మాట్లాడుతున్నారా, లేదా వ్లాగింగ్ తీస్తున్నారా, ఏం తీస్తున్నారా మీరు. సో మీ పార్ట్ని హైలైట్ చేయండి. సో ఇప్పుడు 5th వరకు మీ వీడియో అప్లోడ్ చేశారు. ఫస్ట్ నుండి 5th వరకు వీడియో అప్లోడ్ చేశారు అండ్ 6th నుండి అనుకుందాం. 6th నుండి 10th వరకు మీరు చూడండి. సో ఆ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారంటే అండ్ ఈ వీడియో పాత రిమైనింగ్ ఏవైతే 5 days వీడియోస్ అప్లోడ్ చేస్తారో దాన్ని వదిలేయండి ఇక. అండ్ 6th నుండి 10th వరకు ఎలా వీడియో అప్లోడ్ చేస్తారంటే నేను చెప్తా ఈ వీడియోలో. సో ఇప్పుడు చూడండి మీరు బ్లాగ్ వీడియోస్ తీస్తే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ హోమ్లో జస్ట్ 5 seconds మాత్రమే చెప్పండి. ఏం చెప్తారు? హాయ్ గాయస్ నేను లేచాను, గుడ్ మార్నింగ్ అందరికీ, సో ఇప్పుడే లేచాను అని చెప్పేయాలి. అంతే చెప్పేయాలి. కటప్ కావాలన్నమాట. ఏం చెప్పాలి? హాయ్ గాయస్ ఇప్పుడే లేచాను, సో గుడ్ మార్నింగ్ అందరికీ అయితే ఇప్పుడే లేచానని చెప్పేయాలన్నమాట. కటాప్ అయిపోవాలా. సో ఆ కటాప్ అయిపోయిన తర్వాత సో ఫస్ట్ మీరేం కటాప్ అయిపోలే ఇక
అక్కడికి ఆగిపోలా. లేదు మళ్ళా ఇక్కడ చేస్తున్నా, ఇలా చేస్తున్నా అంటే సో అది బోరింగ్ అయిపోతుంది. అక్కడ మీరు మొత్తం అయిపోయిన తర్వాత టీగిన స్పెషల్ టీ తాగుతున్నారంటే బ్రో ఇక చూడండి టీ తాగుతున్నా, స్పెషల్ టీ తాగేసి జస్ట్ 2 సెకండ్లు అయిపోలే టీ తాగుతున్నా అనేది. సో ఎంత అయిపోయింది, అది 5 సెకండ్స్, ఇది 2 సెకండ్స్, ఎంత 7 సెకండ్స్ అయిపోయింది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇటు వెళ్తున్నా అని చెప్పరాదు. మీరు వ్లాగ్ తీస్తే ఇటు వెళ్తున్నా అని చెప్పకండి. ఇక వెళ్తున్నా అని చెప్తే అది కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి సో ఎక్కడికి వెళ్ళారనేది, సో ఎక్కడ సినిమాకి వెళ్ళారనుకోండి, గాయ్స్ ఇక్కడికి వచ్చాను చూడండి, సినిమాకి వచ్చాను, ఈ సినిమా బాగుందో లేదో చూడండి, ఎలా ఉంది థియేటర్లో ఉంది అని ఇంతే చూపించేసి వదిలేయండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారో అది జస్ట్ 5 సెకండ్స్ లోపలే అయిపోవాలా. ఏం చూపిస్తున్నా అది 5 సెకండ్స్ లోపలే అయిపోవాలా. 5 సెకండ్స్ లోపు అయిపోతేనే అంటే వీడియో లెంత్ కావాలా. మీరు ఏం చేస్తారో డేలో ఏం చేస్తున్నారో అది వీడియో లెంత్ కావాలా, ఒక 10 మినిట్స్ వీడియో లెంత్ కావాలన్నమాట. సో మీరు ఏం చేస్తారో అనేది 5 సెకండ్స్ మాత్రమే చూపించండి. ఎక్కువ చూపించారు అనుకోండి ఆడియన్స్ అక్కడ వెయిట్ చేయాలన్నమాట. మీరు జాగ్రత్త చూడండి, వీడియో చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఇప్పటివరకు ఎవరైనా లైక్ ఇవ్వకుండా లైక్ ఇచ్చుకోండి. సో ఎందుకోసం అంటే చాలా క్రియేటర్స్ చూస్తున్నారు బట్ లైక్ మాత్రం ఇచ్చుకుంటలేరు. సో నేను కష్టపడి వీడియో తీస్తా బ్రో, ఖచ్చితంగా లైక్ చేసుకోండి. సో మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ చేస్తున్నా కాబట్టి లైక్ మాత్రం ఇచ్చుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇక్కడ మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు చూడండి ఏది కూడా 5 సెకండ్స్ అనమాట. మళ్ళీ మొత్తం మీరు గెట్ చేయండి, ఒక 20-30 ఫుటేజ్ అనేది మీరు షూట్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళాను అన్ని 5 సెకండ్స్ మాత్రమే ఉండాలి. మీరు ఎక్కడైతే ఆగారో 10 సెకండ్స్ 20 సెకండ్స్ 1 మినిట్ అట్లా ఎక్కడ చూపించకండి. 1 మినిట్ ఎక్కడ చూపించకండి, 5 సెకండ్స్ మాత్రమే చూపించండి. 5 సెకండ్స్ మాత్రమే మీరు ఎటు వెళ్తారా అనేది 5 సెకండ్స్ మాత్రమే చూపించండి. అలా మనకు 10 మినిట్స్ వీడియో కావాలన్నమాట. 10 మినిట్స్ వీడియో అయింది అనుకోండి, సో మీ వీడియో ఎడిటింగ్లో బాగుంటుంది, కటాప్లో బాగుంటుంది, హైలైట్ పార్ట్ అవుతుంది, ఎక్కడ కూడా బోరింగ్ రాదు. అక్కడ మీరు స్మాల్ బీజిఎం మ్యూజిక్ గిన ఇచ్చిండ్రు అనుకోండి, ఎలా వైరల్ అవుతుందో చూసుకోండి అనమాట. సో అప్పుడు అలా చేస్తూ వెళ్ళండి. ఇక్కడ 6th 7th 8th 9th 10th ఇక్కడ రెడీ చేసుకున్నది చూడండి. 10th వరకు మీరు మంచి వీడియోస్, అలాంటి మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి. ఆ 5 వీడియోస్ మీ జీవితం మార్చేస్తాయి. మీరు 30 డేస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. 30 డేస్ వరకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఈ 5 వీడియోస్ మీ జీవితం మార్చేస్తాయి. లేదు ఇక్కడ మీరు కొత్తగా ఛానల్ పెట్టారు కాబట్టి సో ఈ 5th డే వరకు మనకు వ్యూస్ రాలే, అది అయిపోయింది, దాన్ని వదిలేయండి. ఇక్కడ 6th 7th 8th 9th 10th వరకు మీకు సో ఒక వీడియోకు బాగుంది అనుకుంటే 1K వ్యూస్ వచ్చినాయి. దాంతోపాటు ఇంకొక వీడియో దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే సో ఈ వీడియో వైరల్ అయిపోయింది, మంచిగా వచ్చింది, వీడియో వైరల్ అయింది, మనం ఏం చేస్తామంటే దీన్ని మించి మనం ఇంకొక వీడియో మళ్ళీ మంచి షూట్ చేస్తామన్నమాట. షూట్ చేస్తే దీనికి ఒక 2K వ్యూస్ వచ్చినాయి. సో 2K వ్యూస్ వచ్చినాయి. సో ఇంకా దీనికి 2K వ్యూస్ వచ్చినాయి అంటే ఇంత మంచి వీడియో చేసినా కాబట్టి 2K వ్యూస్ వచ్చినాయి అని మీరు ఫీల్ అవుతారు కదా. సో దీనికి 2K వ్యూస్ వచ్చినాయి. సెకండ్ డే అనమాట, అంటే 7th డే రోజు అనమాట. 7th డే రోజు మనకు 2K వ్యూస్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ మనకు 8th డే రోజు మనకు ఒక 10K లేదా 5K వ్యూస్ వెళ్ళిపోయింది అనుకుంటాం. అంటే మీరేం చేస్తారంటే ఇక 6th డే రోజు మీరు ఏదో మంచి తీసారు అనుకోండి, దానికి ఒక 1K వ్యూస్ వచ్చినాయి. అండ్ 7th డే రోజు దాన్ని మించి ఒక వీడియో తీశారనమాట, లొకేషన్ మంచిగా చూపించారనుకుంటే 2K వ్యూస్ వచ్చినాయి. దాన్ని మించి మీరు ఇంకొక లొకేషన్ చూపించారు అనమాట, అంటే హైలైట్ పార్ట్ చేసినారు అనుకోండి, ఏదైనా పార్ట్ మంచి చూపించారు అనుకోండి, ఖచ్చితంగా మీకు 5K వ్యూస్ వస్తాయి అనమాట. సో అక్కడ నుండి మీ వీడియో ఇలా వెళ్తాయి అనమాట, ఇలా వెళ్తుంది మీ వీడియో, ఇలా వెళ్తాయి, రాకెట్ లాగా వెళ్తాయి అనమాట, బూస్ట్ అవుతాయి అనమాట. సో అట్లా మీకు వ్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇక్కడ మీకు 10th వరకు నేను ఏం చెప్పానంటే సో ఇక ఈ 5 days వీడియోస్ అనేది సో అవి వదిలేయండి, అవి మీరు ఏదైతే తప్పు చేశారో సో అది వదిలేయండి. ఇప్పుడు 6th 7th 8th అన్న కదా, అక్కడ మీకు ఒక 20K వ్యూస్ వచ్చినాయి కదా, 20K వ్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ఇంకా రిమైనింగ్ 20 days ఉన్నాయన్నమాట. 20 daysలో గాయస్ మీరు చూడండి, ఈ వీడియోసే ఇంత వైరల్ అయినాయి, మిగతా 11 12 13 అండ్ లాస్ట్ 30 వరకు అనమాట, లాస్ట్ 30 వరకు అనుకుందాం. సో ఇక్కడ మీరేం చేస్తారంటే ఏదో సడన్లీ వర్క్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరేం చేస్తారంటే ఆ డే గ్యాప్ ఇస్తారు. మీరు 30 days ఛాలెంజ్ పెట్టుకున్నారు, ఓకే, మీరు 10th డేట్ వరకు చాలా మంచిగా వీడియోస్ అప్లోడ్ చేశారు. ఇక్కడ మీకు 11 12 ఏదో డేట్ అనేది మీకు మిస్టేక్ అవుతుంది, లేదా ఏదో వర్క్ వస్తుంది, మిస్టేక్ అంటే వర్క్ వస్తుంది. ఆ డే రోజు మీరు లేవరు, పడుకుంటారు, ఏదో ఒక ప్రాబ్లం ఇష్యూ అవుతుంది అనమాట. సో అప్పుడు మీకు వీడియో మీరు షూట్ చేయరు, ఆ రోజు వీడియో అప్లోడ్ అయ్యారు. అలోరితం ఎలా చేస్తుంది అంటే ఈ బ్రో డైలీ వీడియో అప్లోడ్ చేస్తుండే ఈ రోజు ఎందుకు అప్లోడ్ చేయలేదని, సో ఆ వీడియో అనేది డౌన్ అయిపోతాయి అన్నమాట. అండ్ 11 12 అండ్ 12కు మీరు వీడియో షూట్ చేయాలనుకుంటే 13th డే రోజు మీరు ఏం చేస్తారంటే వీడియో పబ్లిక్ చేస్తారనమాట. పబ్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ వీడియో డౌన్ అయిపోతుంది అనమాట. మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ని ఫిల్ చేయండి.
ఎంత అడ్డింకులు వస్తాయి అంటారు కదా, అడ్డింకులే కదా. సో అడ్డింకులు వచ్చినా, సో ఏదైనా అడ్డం వస్తుంది ఎవరైనా కానీ, సో ఏదైనా వర్క్ ఉందని మధ్యలో వస్తారనమాట. సో అలాంటి మధ్యలో ఏమైనా వస్తే పక్కన ఎత్తేయండి. 30 days మీరు 30 days వర్క్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నా, 30 days వర్క్ చేయండి. సో ఆ 30 days వర్క్ చేసిన తర్వాత మీరు రిజల్ట్ చూస్తారనమాట. ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారనమాట. సో నేను చెప్తున్నా కదా, సో ఏదో ఒక డే అనేది మీరు మిస్టేక్ చేసినారు అనుకోండి, ఎంత వర్క్ వచ్చినా నేను చెప్తున్నా కదా గైస్, ఆ వర్క్ చేస్తూ ఉండండి అండ్ ఇక్కడ షూట్ చేస్తూ ఉండండి అనమాట. సో అట్లా ఏదైనా కానీ మిస్టేక్ చేసినారు అనుకోండి, మీ 30 days ఛాలెంజ్ పెట్టుకున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఏదో ఒక వీడియో గ్యాప్ అయింది అనుకోండి, మీ అల్గోరిథం డౌన్ చేస్తుంది అనమాట. సో అలా డౌన్ చేస్తుంది కాబట్టి మళ్ళీ మీరు రీచ్ అనేది డౌన్ అయిపోతారు కాబట్టి మళ్ళీ మీరు సో హై కావాలంటే ఇంకా 2-3 days టైం పడుతుంది అనమాట. మీరు 30 days ఛాలెంజ్ పెట్టుకున్నారు, ఓకే. సో ఇప్పుడు మీరు మళ్ళీ 15, 16, ఒక 17కు ఒక వీడియో మళ్ళీ పబ్లిక్ చేయలేదు, అంటే వీడియో అప్లోడ్ చేయలేదు. మళ్ళీ మీకు 17, 18, 19, 20 వరకు మీకు రీచ్ రాదనమాట. రీచ్ రాదు, 1K కూడా వ్యూస్ రావన్నమాట. కొత్త వాళ్ళకి చెప్తున్న ప్రాబ్లం. సో సీనియర్ వాళ్ళకి ఎలాగో వ్యూస్ వస్తాయి. అతను 1 day గ్యాప్ ఇచ్చినా, 2 day గ్యాప్ ఇచ్చినా, 1 month గ్యాప్ ఇచ్చినా వ్యూస్ వస్తాయి. ఎందుకోసం అంటే అతనికి అల్గోరిథం ఫిక్స్ చేసింది. అతను బాగా సీనియర్ కాబట్టి ఫిక్స్ చేసేసింది. అతను ఎప్పుడు వీడియో పబ్లిష్ చేసినా వ్యూస్ వస్తాయి. సో అట్లా వస్తాయి కాబట్టి మనం కొత్త వాళ్ళు, మనం 30 days ఛాలెంజ్ పెట్టుకున్నాం. ఇక్కడ అల్గోరిథం మనకు సో ఒక ఎగ్జామ్ ఇస్తుంది అనమాట. మనం ఎగ్జామ్లో పాస్ కావాలంటే సో ఈ క్రైటీరియా ఫిల్ చేయాలన్నమాట. 30 daysలో మనం ఛాలెంజ్ పెట్టుకున్నాం కాబట్టి సో కంటిన్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను, సో మొత్తం వీడియో చూడండి. సో ఇంతవరకు వీడియో చూస్తే అండ్ కటాప్ చేస్తే మీకు అర్థం కాదు, ఎక్కడ కూడా మిస్టేక్ చేస్తే మీకు అర్థం కాదు. నేను ఏం చెప్పానో మధ్యలో ఏం చెప్పానో మీకు అర్థం కాదనమాట. మిడిల్లో నేనేం చెప్పాను అంటే 6th నుండి నేనేం చెప్పానంటే, సో 5 seconds ఏదైనా కానీ క్లిప్ మీరు షూట్ చేసుకోండి. ఖచ్చితంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు వీడియో పూర్తి చూడండి, మీకు అర్థమవుతుంది. సో చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఇట్లా స్కిప్ చేస్తూ చూస్తారన్నమాట. స్కిప్ చేస్తూ చూడొద్దు, మీకు అర్థం కాదు. సో అలా అర్థం కాదు కాబట్టి మీరు మళ్ళీ నన్ను కామెంట్ చేస్తారన్నమాట, అన్న ఇలా చేస్తే ఎలా అవుతుంది, ఇలా చేస్తే ఎలా అవుతుంది, మళ్ళీ కామెంట్ ఇస్తారు. వీడియో పూర్తి చూడండి బ్రో, మీకు డబ్బులు తలగాయి. ఇక్కడ మీకు డబ్బులు తలుతాయండి, ఓన్లీ మీ డాటా హ్యాండ్ అయిపోతుంది అంతేగాని సో డబ్బులు తలగాయి అనమాట. సో ఇక్కడ లైక్ ఇస్తే కూడా డబ్బులు తలిగి, సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా డబ్బులు తలిగాయి అనమాట. ఓకే, ఇక్కడ మీకు డాటా మాత్రమే అయిపోతుంది మీకు. సో ఇప్పుడు వరల్డ్ కప్ నడుస్తుంది కాబట్టి సో ఆ వరల్డ్ కప్ కోసం మీరు డాటా సేఫ్గా ఉంచుకుంటారు అనుకుంటా. ఎవరైతే ఇప్పుడు చూడండి కొందరు స్టూడెంట్స్ కానీ లైక్ ఎవరైనా ఉంటారు కాబట్టి సో వాళ్ళు డాటా సేఫ్గా ఉంచుకుంటారు అనమాట లాస్ట్ వరకు. అంటే ఈవినింగ్ 7 o'clockకి మనకు వరల్డ్ కప్ మ్యాచ్ వస్తుంది కాబట్టి, క్రికెట్ వస్తుంది కాబట్టి సో ఆ డాటా అయితే సేఫ్గా ఉంచుకుంటారు అంట చూడడానికి అనమాట. సో ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో కొందరికి చాలా క్రియేటర్స్కు వ్యూస్ వస్తలేవు, ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనమాట. అలా వరల్డ్ కప్ నడుస్తుంది కాబట్టి సో కొంత క్రియేటర్స్ అయితే చూస్తలేరు అనమాట. అంటే స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ చూస్తలేరు అనమాట, చాలా బిజీ అయిపోయింది. సో ఇంకొకటి ఏంటంటే, సో ప్రతి ఇయర్కు మనకు అల్గోరిథం ఒకసారి డౌన్ చేస్తుంది అనమాట. కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ డౌన్ చేసేస్తుంది అనమాట. ఈ మధ్యలో చాలా క్రియేటర్స్కి వ్యూస్ వస్తలేవు, చూసుకోండి మీరు. ఎందుకు వ్యూస్ వస్తలేవు అంటే ప్రతి ఇయర్కు న్యూ ఇయర్లో మనకు డౌన్ చేసేస్తారు అనమాట. డౌన్ చేసేస్తుంది కాబట్టి మనకు వ్యూస్ రావన్నమాట. సో అట్లా ఇప్పుడు అండ్ ఒకటి వరల్డ్ కప్ ఒకటి నడుస్తుంది అండ్ ఒకటి అల్గోరిథం ప్రతి ఇయర్ డౌన్ చేస్తామన్నమాట. సో మీరు కంటిన్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి. మీరు 30 days ఛాలెంజ్ పెట్టుకోండి. 30 daysలో మీకు సో నేను చెప్పాను కదా, ఒక్క వీడియో కూడా మీరు పబ్లిక్ చేయకుంటే మీ వీడియో అంటే మీకు వైరల్ కావడానికి ఇంకా 3 days 4 days పడతాయి. అంటే మీకు వ్యూస్ రావడానికి 3 days 4 days పడతాయి అన్నమాట. సో అట్లా పడుతుంది కాబట్టి కంటిన్యూ వీడియో అప్లోడ్ చేయండి. కంటిన్యూ వీడియో అప్లోడ్ చేస్తే మీకు సో వితిన్ మనకు 30 daysలో 4,000 వాచ్ టైం వచ్చేస్తుంది. 4,000 వాచ్ టైం వచ్చిన తర్వాత మీరు వితిన్ 30 daysలో మీరు మానిటైజేషన్ చేసుకుంటారు అన్నమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. టేక్ కేర్, బై బాయ్.